ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మనం కొబ్బరి మామిడికాయ అయితే కట్ అయితే చేయబోతున్నాం. ఆ కొబ్బరి మామిడికాయ టేస్ట్ వచ్చేసి సూపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ నేనైతే పీలర్తో అయితే తోలైతే తీసాను, సరిగ్గా రాలేదు. ఇప్పుడు చాకుతో అయితే తీస్తున్నాను, బాగానే వస్తుంది చాకుతో. అందుకని చెప్పని చాకుతోనే నేనైతే కంటిన్యూ అయితే చేసేస్తున్నా. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా చెప్పాలంటే దాని తొక్కు ఉంది చూసారా, దాని తొక్కు కొంచెం తిని చూశాను, దాని తొక్కు కూడా తీయగానే ఉంది. కొబ్బరి మామిడికాయ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ వాటికి కట్ చేసేసుకొని మధ్యలో పార్ట్ అయితే పక్కనైతే పెట్టేద్దాం. ఎందుకంటే మనం సైడ్స్ అయితే పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. 3 పీసెస్గా కట్ చేసుకొని ఇంకో 3 పీసెస్ కెమెరామెన్కి, ఇంకో 3 పీసెస్ అయితే నాకు. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పా కదా 3 పీసెస్ కట్ చేసుకోవాలని. 3 పీసెస్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక 3 పీసెస్ నాకు, ఇంకో 3 పీసెస్ అయితే కెమెరామెన్కి అయితే ఇచ్చేద్దాం. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. అసలు తీయగా ఇలాంటి ఎండాకాలంలో వాటర్ మిలన్ జ్యూస్ ఏమైనా చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చేసేద్దాం. అవి